హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అనమాట. సో చాలా మందికి ఏంటంటే సార్ జోన్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, సో బెస్ట్ జోన్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి క్వాలిఫికేషన్స్ కూడా కొంచెం డౌట్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే బెస్ట్ జోన్ సెలెక్షన్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ అది ఇంపార్టెంట్. మీరు జాబ్ అనేది తెలుగు రాష్ట్రాలనే ఉండాలనుకుంటున్నారు, అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అనుకోండి. సో మీకు సికింద్రాబాద్ కింద ఉన్న అది గుంటూరు అయితేంది, హైదరాబాద్ అయితేంది, సికింద్రాబాద్ అయితేంది, నాందేడ్ అయితేంది, సో ఇవన్నీ కూడా సబ్ డివిజన్స్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏపీ తెలంగాణలో గనక మీరు వర్క్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సికింద్రాబాద్ జోన్ పెట్టుకోండి ఆప్షన్. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. సెకండ్ సర్కిల్లా మరి నేను ఎక్కడైనా పర్లేదు సార్ నాకు జాబ్ వస్తే చాలు అనుకున్నప్పుడు మీరు అప్పుడు పోస్టుల గురించి ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పోస్టుల గురించి కూడా కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు. ఓకేనా? రైట్, ఫస్ట్ అయితే పోస్టులు అయితే చూద్దాం. ఇక్కడ ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని ఫస్ట్ చూసిన తర్వాత బెస్ట్ జోన్ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఒక్కసారి ఆర్ఆర్బి. సో అహ్మదాబాద్ కనుక చూస్తే అన్రిజర్వ్ 223, ఎస్సీ 74, ఎస్టీ 37, ఓబీసీ 130, ఈడబ్ల్యూఎస్ 33, మొత్తం 497 ఉంటాయి. సర్వీస్ మెన్ 50 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి అజ్మీర్ వచ్చేసరికల్లా సో కంప్లీట్ గా 679 ఉన్నాయి, 144 ఇలా ఎన్డబ్ల్యూఆర్ డబ్ల్యూసీఆర్ రెండు ఉంటాయి అనమాట. నెక్స్ట్ ప్రయాగ్రాజ్ కూడా, సో నార్థన్ రైల్వే అయితే నార్త్ సెంట్రల్ రైల్వే, సో దీంట్లో 80 ఉన్నాయి, 508. భోపాల్ వచ్చేసరికల్లా సో వెస్టర్న్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే 46, 618. అండ్ భువనేశ్వర్ వచ్చేసరికల్లా సో 928 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బిలాస్పూర్ వచ్చేసరికల్లా మనకి 568 పోస్టులు ఉన్నాయి. ఇవి కేటగిరీ వైజ్ ఏందనేది కూడా ఫస్ట్ చెక్ చేసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా చండీగఢ్ వచ్చేసరికల్లా సో 433 ఉంది. నెక్స్ట్ చెన్నై వచ్చేసరికల్లా చూడండి, మన సౌత్ స్టేట్స్ కాబట్టి ఒక్కొక్కటిని వివరంగా చెప్తాను. సో చెన్నై వచ్చేసరికల్లా మీకు సదరన్ రైల్వేలా సో అన్రిజర్వ్ 155 చూడండి ఒకసారి. సో చెన్నై అన్రిజర్వ్ 155, ఎస్సీ 56, ఎస్టీ 37, ఓబీసీ 73, ఈడబ్ల్యూఎస్ 41. టోటల్ వచ్చేసరికల్లా 462 మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసరికల్లా 38. ఓకేనా? ఇది మనకి చెన్నైలో అనమాట 362, 57. నెక్స్ట్ గోరఖ్పూర్ వచ్చేసరికల్లా మనకి 100 పోస్టులు దాకా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ గౌహతి వచ్చేసరికల్లా కేవలం 30 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో జమ్మూ అండ్ శ్రీనగర్ ఐ థింక్ దిస్ ఇస్ ద లీస్ట్ పోస్ట్ అనమాట, 8 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికల్లా కోల్కతా. సో కోల్కతా కనుక ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 262 ఉన్నది, 458 ఉంది కేటగిరీ వైజ్ గా. సో మాల్డా వచ్చేసరికల్లా 410, 24 ఉంది. అండ్ ముంబై వచ్చేసరికల్లా 22, 376, 342. నెక్స్ట్ ముజాఫర్పూర్ కూడా 89 పోస్టులే ఉన్నాయి. సో పాట్నా కూడా మీకు 33 పోస్టులు ఉన్నాయి అనమాట. అండ్ రాంచీ వచ్చేసరికల్లా 578, 635. ఓకేనా? సో రాంచీ కూడా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు సికింద్రాబాద్ వచ్చేసరికల్లా మీకు సౌత్ సెంట్రల్ ఎస్సీఆర్ అండ్ ఈసీఆర్ రెండు కలిపి కూడా ఆల్మోస్ట్ 1400, 1500, 967 ఉన్నాయి, 533. సో అన్రిజర్వ్ 435, ఎస్సీ 436, ఎస్టీ 70, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్. సో సిలిగురి సో నార్త్ ఫ్రంటల్ రైల్వే వచ్చేసరికల్లా 95 ఉన్నాయి. తిరువనంతపురం వచ్చేసరికి 148. మీకు ఒక డౌట్ రావాలి, సార్ మరి బెంగళూరు సార్ అసలు బెంగళూరు జోన్ పరిస్థితి ఏంది? ఓకేనా? అసలుకి బెంగళూరులో ఏం పోస్టులు లేవా అంటే 0 పోస్టులు ఇప్పుడే ఇవ్వలేదు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మీరు అన్న విధంగా ఒక్కసారి కనుక చూస్తే ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటది కాబట్టి సో మనం బ్లైండ్ గా అయితే బెంగళూరు అయితే పెట్టుకోలేం కదా, అవును కదా? సో అహ్మదాబాద్, అజ్మీర్, ప్రయాగ్రాజ్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్. సో మనకు బెంగళూరులో పోస్టులు లేవు. అయితే ఇక్కడ కనుక చూస్తే చెన్నైలోనేమో 362 ఉన్నాయి. సో ఎస్సీఆర్ అంటే సౌత్ జోన్ లా కాంపిటీషన్ ఉండేది. సౌత్ లా కాంపిటీషన్ ఉండే జోన్లు ఏమేంటి అంటే ఇప్పుడు సౌత్ జోన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి ఎస్సీఆర్ సికింద్రాబాద్ అనేది చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చెన్నై అనమాట, చెన్నై కాంపిటీషన్ ఎక్కువ ఉన్నాయి చెప్తున్నా నేను, పోస్టులు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు కాంపిటీషన్ కూడా, ఎందుకంటే బెంగళూరు లేదు కాబట్టి మాక్సిమం సికింద్రాబాద్, చెన్నైకి వస్తుంది, తర్వాత తిరువనంతపురం. ఓకేనా? సో
మనకు ఎస్సీఆర్ అనేది ఈసారి బెంగళూరులో పోస్టులు లేవు కాబట్టి చాలా మంది కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మళ్ళీ డౌట్, సార్ మరి అక్కడ బెంగళూరులో లేవు కదా, సౌత్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీఆర్ అప్లై చేసుకోవచ్చు అంటే చెప్పలేము. నార్త్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేనికి అప్లై చేస్తున్నాం అనేది కాదు. సో మన తెలుగు రాష్ట్రాలలో ఉండాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్. సో మన తెలుగు స్టేట్స్లలో ఉండాలనుకున్నప్పుడు మనకి సికింద్రాబాద్ లా ఏఎల్పి పోస్టులు ఆల్మోస్ట్ 900 + 5 1400 ప్లస్ ఉన్నాయి. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ కింద మీరు సౌత్ వాళ్ళైతే పెట్టుకోండి. సార్ మేము చెన్నైలో ఉంటాం అనుకునే వాళ్ళు దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్లైట్ గా కాంపిటీషన్ తక్కువ ఉండేది చెన్నై ఉంటుంది అనమాట. నేను సౌత్ జోన్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. మరి నార్త్ జోన్ల గురించి పరిస్థితి ఏం సార్ అంటే ఒకసారి చూడండి. సో నార్త్ లో కూడా మీకు ముంబైలో ఒకసారి చూస్తే కోల్కతా కూడా మంచిగానే ఉన్నాయి, అండ్ ముంబైలో కూడా బాగానే ఉన్నాయండి పోస్టులు. ముంబై కూడా అది కూడా ఆల్మోస్ట్ ఒక 700 ప్లస్ చేంజ్ ఉన్నాయి అనమాట. 700 పైగా పోస్టులు ఉన్నాయి ముంబై. సో ముంబై ఇవన్నీ కూడా నార్త్ కు సంబంధించిన పోస్టులు అనమాట. సో మీరు దీని నుంచి మీరు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు సో చెన్నై వాళ్ళైతే చెన్నై పెట్టుకున్న సేఫ్ అనమాట కంపేర్ టు ఎస్ఏఆర్ కంటే. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్ఏఆర్ మనకి బెంగళూరు 0 పోస్టులు కాబట్టి మాక్సిమం ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కానీ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి కాంపిటీషన్ ఉంటే మేము అప్లై చేసుకోవద్దా అంటే దాని గురించి మీరు అసలు ఆలోచించొద్దు. ఎందుకంటే పోస్టులు కూడా ఎక్కువనే ఉన్నాయి. నువ్వు మంచిగా చదివి నువ్వు క్రాక్ చేయగలుగుతావు అనే నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడ ఎస్సీఆర్ చెన్నై మంచినే ఉన్నాయి, కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఆర్థిక వెళ్ళాలంటే ఇప్పుడు చెప్పిన కదా నేను కేటగిరీ వైజ్ గా. సో దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వండి. అంతేగాని మీరు అనవసరమైన వాటి గురించి పట్టించుకొని సో ఈ జోన్ కి అప్లై చేస్తే బాగుండు, ముందే అప్లై చేస్తే బాగుండు, తర్వాత పోస్టులు పెరుగుతాయా పెరగా ఇవన్నీ అనవసరం. ఇది డీటెయిల్ గా కేటగిరీ వైజ్ గా జోన్ వైజ్ గా మనకు అవైలబుల్ గా ఉన్నది అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామినేషన్. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి సార్ అంటే ఇవన్నీ అయిపోవాలి, టైం ఉంటుంది, మీకు చాలా టైం ఉంటుంది అన్నమాట. ఓకేనా రైట్. ఇక్కడ క్వాలిఫికేషన్ చిన్నది ఒకటి చెప్తానమ్మా. సో ఇక్కడ అఫీషియల్ గా మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరికైనా సరే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సో బెంచ్ మార్క్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు నాట్ అప్లికబుల్ అంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఏఎల్పి అనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో 10th తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబులే. ట్రేడ్స్ వచ్చేసరికల్లా ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, మెకానిక్ కానీ, సో మిల్ వైన్ కానీ, సో మెయింటెనెన్స్ కానీ, మెకానిక్ రేడియో టీవీ కానీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, మెకానిక్ మోటార్ వెహికల్ కానీ, వైర్మెన్ కానీ, ట్రాక్టర్ మెకానిక్ కానీ, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండింగ్ కానీ, మెకానిక్ డీజిల్ కానీ, హీట్ ఇంజన్ కానీ, టర్నర్ కానీ, మెకనిస్ట్ కానీ, ఎక్కడండి సో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కానీ, ఎయిర్ కండిషనింగ్ కానీ, మెకానిక్ కానీ ఇవి లేదా తో పాటు కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఉన్నా సరే ఇంకా ట్రేడ్స్ మెన్షన్ ఈ ఎబో ట్రేడ్ల మీరు సిసిఏ చేసినా సరే ఎలిజిబుల్. లేదా దాంతో పాటుగా మీరు 10th + 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ combination of various streams of these engineering disciplines from a recognized institutions in LIU of ITI. Note, degree in the engineering disciplines as above will also be acceptable in LIU of diploma in engineering. ఇక్కడ సివిల్ లేదనమాట, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సివిల్ వాళ్ళకి ఇక్కడ లేదు, అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఏఎల్పిగా లేదనమాట ఛాన్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది క్వాలిఫికేషన్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది క్వాలిఫికేషన్ చాలా క్రిస్టల్ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రిపుల్ చేసిన వాళ్ళు ఎలిజిబులే, ఎలక్ట్రానిక్స్ ఈసీ చేసిన వాళ్ళు ఎలిజిబులే, సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబులే, మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబులే, కాంబినేషన్ ఆఫ్ ఎబో స్ట్రీమ్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇది మనకి క్వాలిఫికేషన్ సంబంధించింది. సేఫ్ జోన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది ఫస్ట్ ఎస్సీఆర్ చెన్నై కూడా సౌత్ లో ఎక్కువ పోస్టులు ఎస్సీఆర్ ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు, ఎటువంటి టెన్షన్ లేదు. ఓకే రైట్. ఇప్పుడు మీరు ఎవరైతే సిన్సియర్ గా ఏఎల్పి జాబ్ ప్రిపేర్ అవుతున్నాం సార్, జాబ్ క్రాక్ చేయాలి సార్ అని అనుకున్న వాళ్ళకి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకోసమే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్లే స్టోర్కి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా, మీకు కంప్లీట్ క్లాసెస్ CBT 1 CBT 2 ఉంటుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో మన క్లాసెస్ వచ్చి బైలింగ్వల్ ఉంటాయండి, తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్ అనమాట. ఓకేనా, సో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు కూడా మన క్లాసెస్ ఉంటాయి.
సో బైలింగ్వల్ ఉంటాయి, మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ గా క్లియర్ కట్ గా ఎగ్జామ్ కి ఏదైతే అవసరమో అది మాత్రమే మన క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.